నాని చూస్తున్నాం. ఇది అంటే ఇది శరీరం కూడా ప్రకృతి. ఇప్పుడు పువ్వు రాలింది అంటే చెట్టు చచ్చింది అనకుండా ఎట్లా మనం గ్రహిస్తాము? మళ్ళీ అదే పువ్వు మళ్ళీ అదే చెట్టును కోసుకుంటున్నాం. అట్లాగే ఈ శరీరం కూడా ఒక చెట్టు లాంటిదే. తింటున్నాం, తిరుగుతున్నాం, వింటున్నాం, చూస్తున్నాం, మళ్ళీ అన్ని వదిలిపెట్టి హాయిగా పరమాత్మలో ఉంటున్నాం. ఉంటున్న సంగతి గుర్తించకుండా మళ్ళీ తిరిగి ఇవే వీటిల్లోనే ప్రవేశిస్తున్నాం. ఇప్పుడు చెట్టు జీవుడు బ్రహ్మ ఎట్లా తెలిసింది? చెట్టుకేముంది బ్రహ్మ? నేను కూస్తున్నాను, నేను వస్తున్నాను, నన్ను వాడుకుంటున్నారు అని ఉంది ఆ చెట్టుకి? లేదండి. ఇప్పుడు ఎక్కడుంది భ్రమం ఈ చెట్టుకి, శరీరం అనే చెట్టుకి? ఈ శరీరం అనే చెట్టుకి ఇప్పుడు మనం పరమాత్మలో ఉంటున్నాం అన్నారు కదా, మరి అన్ని లైవ్ అయిపోతున్నాయి కదా పడుకున్నప్పుడు. ఇప్పుడు కూడా మనం పరమాత్మమే. మనం ఈ శరీరం అనే చెట్టు పుట్టింది, పెరుగుతున్నది, నశిస్తున్నది, వాసన వస్తున్నది. కనుక మనం ఆ చెట్టుని నమ్మకూడదు. అది అది పువ్వులో ఉందండి. మరి అంటే నువ్వు చేస్తున్నప్పుడు అన్ని చేస్తున్నాను అనుకుంటున్నావా లేదా? నేనేం చేయటం లేదు అనుకోవాలి. అంటే అనుకోవటం కాదు. అవును సార్, అవునమ్మా. ఇప్పుడు ఆ చెట్టులో కలిగే చైతన్య ప్రక్రియలు ఈ చైతన్యం సాన్నిధ్యంలో ఆ చేతనం వల్ల కలుగుతున్నాయి. అంతేగాని ఈ చైతన్యానికి ఏమీ లేదు, అలాగే మనకు కూడా ఏమీ లేదు. మన సాన్నిధ్యంలో ఆ రూపనామాలు వాసనల వల్ల అలా తిరుగుతున్నాయి అంతే, అవి మనకు సంబంధం లేదు. ఇప్పుడు ఎందుకు సంబంధం ఉందని? ఇప్పుడు దత్తాత్రేయ ఆశ్రమానికి వెళ్ళాను, అక్కడ అంతా బాగుందండి, వాళ్ళకి చేశారండి అని చెబుతున్నదా లేదా? చెప్తున్నది. ఆ శక్తి చెప్తున్నది. ఏంటి ఏ సంబంధం అక్కడ చూసొచ్చు? అక్కడ వాళ్ళందరితో కలిస్తే ఏదో మనకి సామూహికంగా ఒక భావన వస్తుందనే భ్రమతో పోయింది. మీరు బాగా చెప్పారమ్మా. మీరన్నట్టు నేను శుద్ధ చైతన్యాన్ని, నాకేమీ లేవు. అయితే మనకి ఆ చెట్టు కనపడ్డట్టు కనపడుతున్నది అంటారా? ఈ చెట్టు, దేహం అనే చెట్టు. అమ్మ, పురుషోత్తమ ప్రాప్తి యోగం వినాలమ్మా. ఊర్ధ్వమూలం అధశాఖ. దీని అసంగ శాస్త్రంతో కొట్టేయమన్నారు. అసంగ మీరేమి ఆ చెట్టు మీద భ్రాంతి పడవాకండి, కొట్టిపారేయండి అన్నాడు అసంగ శాస్త్రంతో. అసంగ శాస్త్రం దొట్టైన చిత్వ, కొట్టిపారేయండి. మీ ఆ చెట్టుని పెంచుకున్నారో మీరు సుఖదుఖాలు పాలైపోతారు. మీరు ద్వంద్వాతీతులు. అమ్మా, ఇప్పుడు నాకు బాగా అర్థమైందమ్మా పురుషోత్తమ ప్రాప్తి యోగం. ఇప్పుడు అహం వైశ్వానరో భూత్వా ప్రాణానాం దేహమాశ్రిత. ఆ దేహంలో ఇప్పుడు ఆ ప్రకృతి అలా చిలవల పలవలుగా పెరిగిపోతుంటే దాని చైతన్యవంతం ఉంచడం కోసం పరమాత్మ కూడా ప్రవేశించాల్సిన అవసరం పడింది. లేకపోతే ఈయనకే అవసరం, హాయిగా కూర్చుంటాడు నిర్వికారుడు, నిర్గుణుడు. ఈ తన శక్తి అవును, కరెక్ట్ అమ్మా, కరెక్టే. నేను కాదు. అవునవును చెప్పుకుంటున్నాడు.
అవునవును. ఆ, అయితే ఈ ఈ శక్తి ఎందుకు ప్రకటన కావాలి? అది కాదండి. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, ఆ సత్తు నుంచి చిత్తు నుంచి వచ్చే ఈ గుణాలు, వీడు భ్రాంతి పడి కోరుకోవటం వల్ల ఇదంతా తయారైంది, కానీ లేకపోతే అసలు తయారే కాదు. మరి ఎవడిప్పుడు ఇక్కడ జీడు? ఇప్పుడు జీవుడు ఎవరంటే తను తను ఏకహ బహుశ్యాం అనుకున్నట్ట. అది అక్కడ వచ్చింది. ఎందుకు అనుకోవాల్సి వచ్చింటే ఇప్పుడు జీవుడు సృష్టి చేశాడు, ఆ సృష్టిని రక్షించాలి కదా పాపం, ఆ సృష్టిని లయం చేయాలి. ఇదంతా ఎవరు కోరుకున్నాడు? ఆ జీవులే కోరుకున్నాయి భ్రాంతి చేత. ఆ జీవులు నేను నేను ఆ ప్రకృతిలో వాడిని కాదు, బ్రహ్మని అని వెనక్కిపోతే ఏమీ లేదు కదా. ఈ బ్రహ్మ అన్నది ఎందుకని? ఆ చైతన్య స్వరూపాన్ని బ్రహ్మ అన్నారు. అవునమ్మా. ఆ చైతన్య నిరాకారం. నిరాకారం అని ఎప్పుడు వచ్చింది? నేనుండి చెప్తున్నప్పుడు. నేను లేకపోతే చెప్పేవాడే లేడుగా. లేడండి. మరి చెప్పేవాడు వేరు, చూసేవాడు వేరు, నేను వేరా? ఇప్పుడు సాక్షి జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ చూసింది, సుషుప్తావస్థలో ఏమీ చూడటల్లా. అదే బీజ రూపమైంది, మళ్ళీ తెల్లారి వృక్షం అయిపోయింది, బీజమైంది, వృక్షమైంది, అలా తిరుగుతున్నది. అది అదే బ్రహ్మస్వరూపం. ఏది చెట్టు అంటారండి? బ్రహ్మబండిగా ఇంకా బ్రహ్మపడడు. మీరంటే జ్ఞానస్పర్శతో అన్నా తెలుసుకోవాలమ్మా. ఎలాగో మనం చేయలేం కానీ యోగం, జ్ఞానస్పర్శతో అన్నా తెలుసుకోవాలి మీరు చెప్పినట్టు. అంతే కదా. మరి జ్ఞానం వేరు, ధ్యానం వేరు, అనుభవం వేరు కాదు. అదేనమ్మా. జ్ఞానమే అనుభవం. అది కాదమ్మా. భూమి ఉన్నది, విత్తనం ఉన్నది, చెట్టు ఉన్నది. ఈ విత్తనము చెట్టు కూడా భూమి యొక్క వికారాలే. ఇప్పుడు చెట్టు ముందా, విత్తు ముందా అని వచ్చింది అనుకోండి, మన వాసన ముందా, కర్మ ముందా, జన్మ ముందా అని మనం అనుకోవాలి. ఇప్పుడు అది ముందు. అవును, అహం బ్రహ్మ అంటే ముందు అహమే ముందు కదండి. అది థర్డ్ పర్సన్. చైతన్య స్వరూపం. బ్రహ్మస్వరూపం. త్వం బ్రహ్మస్వరూపం. ఇప్పుడు బ్రహ్మ వేరు, చైతన్యం వేరండి. కలుపుకో. ఏమండి, బ్రహ్మ వేరు, చైతన్యం వేరా? ఇప్పుడు బ్రహ్మం అయ్యాకనే బ్రహ్మ తెలిసింది. బ్రహ్మ అవుతుంది. బ్రహ్మ అయ్యాకే భ్రమ తెలిసింది. ఇప్పుడు నీళ్లలో నా ప్రతిబింబాన్ని చూసినప్పుడు నా ప్రతిబింబం అని నమ్ముతున్నా అనేక విధాలుగా కదిలిపోతుంది. నా మొహం కదలట్లా. కదలటల్లా. మరి అక్కడ కదులుతున్నది నాదా లేదా నేను సందేహం పెడుతున్నానా? పెట్టడం లేదుగా. మరి ఇప్పుడు అద్దం ముందు నిల్చున్నాను, అది కదలకుండా ఉంది, కానీ నేను ఎందుకు నిల్చున్నాను? నాకు ఏదన్నా తప్పు ఉందేమో తెలుసుకోవడానికి. తప్పున్నదని గ్రహించింది అద్దమా నేనా? నేను. మరి ఆ నేను అనేది అద్దానికి అతుకుందా? లేదు. ప్రతిబింబానికి అతుకుందా? లేదు. ఎక్కడ సవరించుకుంటున్నావు? నాకు సంధించుకుంటున్నా. బింబానికే. అవునా కదా?
అవునండి, అవునవును. ఇప్పుడు బ్రహ్మ స్వరూపం కూడా అదే. ఆ, ఇప్పుడు ప్రకృతిని సవరించేది ఎవరు? బ్రహ్మ ప్రకృతి ఉన్నదని బ్రహ్మని కాదు, బ్రహ్మ బ్రహ్మై ఉన్నది ఏది? బ్ర బ్రహ్మై ఉన్నది ఏ, అహం. సర్వం. 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 సర్వం ఏకాత్మ బ్రహ్మ. ఆ, సర్వం ఏకం బ్రహ్మ. సర్వం ఏకం బ్రహ్మ. అనేకత్వం బ్రహ్మ జ్ఞానం. అనేకత్వం బ్రహ్మ జ్ఞానం. సహస్రనామాల్లో విష్ణు స్వరూపానికి అనేక నామాలు ఎందుకండి? ఆ, సహస్రనామం చదువుతున్నాం కదా, ఆ, మరి అవన్నీ అనున్నాయా? ఆ. ఇవన్నీ బ్రహ్మము యొక్క వికారాలు. అక్కడ వికారం అంటావా? మార్పు ఉందా? మార్పు లేదుగా. నా వికారాలు తెలియజెప్పటం వరకే గాని ఆ, తెలివితో ఉన్నవాడికి వికారానికి సంబంధం ఏముంది? ఆహా. ఇప్పుడు నాకు అక్కడ పండు ఉంది, తినాలనిపించింది, నోరు ఆ. వెంటనే నోట్లోకి వస్తుంది అది. కాలుతో కదిలిపోయి చేత్తో పట్టుకుంటున్నాం. మరి అది చెయ్యి వేరా నోరు వేరా? రెండు ఒకటే, సమైక్యంగా పనిచేశాయి. ఎవడున్నాడు ఇక్కడ? తినాలనుకున్నవాడు ఎవడు? ఆ, ఆ పని చేయించిన వాడు. అది కరెక్ట్. వాసన అండి. అక్కడ వేదం రకరకాలుగా ఆ, విషయగ్రహణ శక్తిలో మళ్ళీ బ్రహ్మతత్వంతో ముడిపెట్టి ఉంది. ఉమ్, ఈ తత్వం తెలుసుకున్నవాడు ఆ. అహం బ్రహ్మ. ఆ, తత్వం పరమాత్మది కాదు, ఆ, తత్స్వరూపమే పరమాత్మ. ఆ, స్వరూపం అంటే నేనై ఉన్నాను. ఆ. నేనై ఉన్నాను అన్నదానికి చావు పుట్టుకలు లేనిది కదా నేనంటే. అవునండి. మరి చావు పుట్టుకలు ఉన్నది నేనెందుకు అవుతా? కాను. కావాల్సినప్పుడే కదా నాకు పండు నోటి దాకా రావాలని చేయగలిగింది. అవునండి. పండుకుందా, చేతికుందా, నోటికుందా? ఆ, పండు, చెయ్యి, నోరు మూడు జడ పదార్థాలేగా. జడ పదార్థాలే. మరి అనుకున్నది ఎవరు? అదే తెలియటం లేదండి. సర్వం పరబ్రహ్మ స్వరూపం. ఆ, సర్వం పరబ్రహ్మ స్వరూపం. పరబ్రహ్మ. ఆ, ఇప్పుడు నాకు ఒకటి ఉండి ఒకటి లేదు అనేది ఉందా? భ్రమ పట్టానికి. అది కాదండి. ఆ పండు తినాలి అనుకున్నది ఎవరంటారు? చెప్పానుగా, ఏకం బ్రహ్మ అనేకం ద్వితీయం ద్వయం భవతి. ఆ, ఏకం బ్రహ్మ ద్వితీయం భవతి. అద్వితీయం భయం, అద్వితీయం. అది కాదండి. ఈ బ్రహ్మే భ్రమపడి కావాలని కోరుకుంది. భ్రమ కాదు అక్కడ. బ్రహ్మకు బ్రహ్మ, బ్రహ్మకు భ్రమ లేదు. మరి ఎవరికి భ్రమపడ్డాడు? ఈ ఆకలి అనుకున్నవాడు. దేహమే నేను అనుకున్నవాడండి. అది కాదండి. ఇప్పుడు దేహం నేను అనుకున్నవాడు దేహం ఆకలి నాదనుకున్నాడు. అదే కదా, అన్ని చూస్తున్నాడు, అన్ని వింటున్నాడు, అన్ని తింటున్నాడు, అన్ని అరుగుతున్నాయి, అన్ని విసర్జిస్తున్నాడు. ఏ అవయవానికి అవయవం పనిచేస్తుంది. ఈ రకాలుగా చూస్తుంటే నేనైపోయాడు. నేనైపోయాడు. నేనే అనుకున్నాడు. శరీరాన్ని వదిలిపెట్టేటప్పుడు వాడు కాదు, వచ్చినప్పుడు వాడు కాదు. ఈ శరీరం పనిచేస్తున్నప్పుడు మాత్రం నేను అనుకుంటున్నాడు.
వాడు కదా భ్రమ. అప్పుడు కూడా వాడి సాన్నిధ్యంలో ఆహా అది కాదు, అక్కడ ఏదో ఉందండి మతలబు. మరి అవుతా అంత తేలిగా అండి. అలా కాదండి, ఆ మిషన్ ఉంది, ఇక్కడ కరెంట్ ఉంది. కరెంటు మిషన్లో ఉన్నప్పుడు కూడా అది వేరుగానే ఉంటుంది, కానీ మిషన్ పనిచేస్తుంది. పట్టుకుంటే అప్పుడు అసలు మనసు యొక్క ప్రమేయం ఏముంది? ఏమీ లేదు. అక్కడ మిషన్ ఉంది, ఇక్కడ కరెంట్ ఉంది. అలాగే ఇక్కడ చైతన్యం ఉంది, అక్కడ పదార్థాలు ఉన్నాయి. ఎనర్జీ మ్యాటర్. ఇప్పుడు సబ్స్టెన్సు ఫారం ఎప్పుడైతే అయిందో దానికి ఫంక్షన్ వచ్చేసింది. ఈ సబ్స్టెన్స్ సత్తు చిత్తు అంటే అలా అర్థమవుతుంది మనకి. సత్ అంటే చిత్ అంటే 50% మనం రెడీగా ఉన్నంట, మనం అసంగులం కదా. 50% ఎనదర్ 50% సత్తు. అది ఎందుకు అలా అయిపోయింది? మన నిరాకార స్వరూపం చిదాకాశం కదా. మనం చిదాకాశే సదాభాతి. దేహాభిమానే గలితం. నాకెందుకు ఇచ్చావు? నువ్వు ఎందుకు నిరాకారంగా నిర్గుణంగా ఎందుకు నన్ను దర్శనం చేయించలేకపోతున్నామని పోట్లాడండి లోపల. ఆత్మటండి తనకై తాను ప్రకాశించి మనం అదృశ్యపోవాల్సిందే, కానీ మనం కావాలంటే ప్రకాశించదట. ప్రకాశించే ఉందండి అది. కావాలి వద్దు అనుకుంది కాదది. ప్రకాశం అనేది ఆత్మ ప్రకాశం అంతగా ఉంది. ఆ ప్రకాశంలో ఇవన్నీ, ఆ ప్రకాశంలో మీరన్నట్టు ఈ భ్రమలన్నీ భ్రాంతులన్నీ సమసిపోవాలి. అవునండి. ఇప్పుడు మీరు సూక్ష్మంగా చెప్పండి, ఇప్పుడు బోధ అంతా అలా కాదండి. ఇప్పుడు చెట్టుకి విత్తనం ఆధారం అండి. విత్తనము శాశ్వతం కాదు, చెట్టు శాశ్వతం కాదు. ఈ రెండింటికి ఆధారం నేల సత్యం. అలాగే మనకు కూడా ఇక్కడ చెప్పండి. ఏంటి సరిగా వినపట్టలేదా మా అమ్మగారు? సరిగా వినపట్టలేదు ఏంటి? అమ్మా నాకు సరిగా అర్థం కావట్లే. సరేలేమ్మా, ఇవాళ కొందాం. లోకా సమస్త సుఖినో భవంతు. రేపు చెప్పుకుందాం. సపరేట్ గా చెప్పిస్తూ మనం మోసపోతున్నాం తప్ప శాస్త్రం నిలవటానికి గురుత్వం ఉంటేనే నిలబడతాం. అవునమ్మా. అందుకే మీకు మతి శారీరక సంబంధ గురువు దొరికాడు అంటే వీటి విలువ తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు మన గురుత్వం ఎక్కువ అవుతుంది. ఎక్కువ అవటం చేత శారీరక సంబంధాన్ని సడలిపోతుంది. అవును, దాని పెద్ద విలువే ఉండదు. ఉంటారంటే అలా కనిపిస్తుంటాయి అవన్నీ, అవి విడిపోతాయి. ఒక పండు ఉంది అంటే ఒలుస్తుంటే దేనికి అది విడిపోతున్నదా లేదా? అవును.
అవును. దానిలో ఉన్నటువంటి గట్టి పదార్థాన్ని నువ్వు మింగవుగా, అవును. అవతల బారేసినట్టుగా నీకు తెలియబడుతుంది. అవును, ఇప్పుడు తెలిసిపోయింది ఏంటి అని, అసలు సంగతి ఏంటి తెలిసిపోయింది. నీలో ఉన్నటువంటి జిడ్డు పదార్థము వాసన అంటావు, భ్రాంతి అంటావు, మాయ అంటావు, అది గింజ లాంటిది. అది పెడితే కదా మళ్ళీ నీకు మొలకకొచ్చేది. ఇప్పుడు నువ్వు పెట్టకుండా గురుత్వాకర్షణ శక్తి చేతి ఏం చేస్తున్నావు, దాన్ని పెళ్ళ పెట్టమని మొలకెత్తకుండా చూస్తున్నాం. అది దాన్ని నీళ్లు పోసా అనుకో, అది మొలకెత్తి చూడాలి. నీళ్లు ఏం చేయకుండా దాన్ని మొలకెత్తకుండా చూడాలి. అంటే పునరపి జననం పునరపి మరణం. నీ సంకల్పమే నీకు దోషం. సంకల్పం వచ్చిందంటే దోష దర్శనండి. అంతే నిజమే. నిస్సంకల్పం. నిస్సంకల్పంలో ఉండాలి అంటే ఎవరి చేత అయింది? మీరు మనసుని కంట్రోల్ చేస్తున్నారు కాబట్టి వీటికేనమ్మా, మనసుని దారిలో పెట్టుకున్నాడు కదా. సంకల్పం వచ్చిన వాడికే కదా. ఎవరికి సంకల్పం వచ్చినా? సంకల్పం మనస్సు అని కూడా ఉంది కదా. మనసే అన్ని చేసుకునేది, అన్ని ఆలోచిస్తుంది. మనస్సుని ఎందుకు సంకల్పం చేసుకున్నావు? మనసు జడం కదా. బ్రహ్మ అది కూడా. మనసు బ్రహ్మ అయిపోయింది కదా ఇప్పుడు. ఇంకా దానికి ఏం లేవు అసలు, అది ఇది అది కావాలి ఇది కావాలి. అంటే ఆ సంకల్పం వచ్చినప్పుడే దోష దర్శనం. అంటే ఏమిటి? దృష్టి పెట్టడంలోనే తేడాలు వచ్చేస్తాయి. దృశ్యం కనపడిందంటే నశించేదే అని కూడా నీకు అనుభవంలో చెప్పినట్టు అందుతుందా లేదా? అంతే, అవే ఉండేది కదా, శాశ్వతంగా కాదు అని చెప్పేస్తుంది. వెంటనే కాసేపు ఉంటే పోతుంది. సంకల్పంలోనే కదా ఇంకా లోపలికి గుణాలు కనపడే, ధర్మాలు ఇవన్నీ కూడా సంకల్పంలోనే. ఒకదాని వెంట నువ్వు అనుకోకుండానే తయారై ఉంది కదా లోపల. అవునమ్మా. ఇది ఇప్పుడు సంకల్ప నిరోధం. ఇది కూడా నిర్వికార నిరహంకార ఈ నీ అని పెడతాడు. అవును, నిరాకారం, నిరుకల్ప, నిస్సంకల్ప, నిష్క్రియం, నిష్క్రియత్వ, ఇవన్నీ ఏదో పెడుతున్నారు. ఉన్నదేదో చూసుకున్నదేదో అన్ని నిరోధించుకోరా, రోదన పడకురా. అవన్నీ మీరే అన్నారమ్మా. నా చెయ్యి నాకాలు అని ఎవరు చెప్తారు? ఎదుటివాడు నా చెయ్యి నాకాలు అంటే అట్లాగే ఇప్పుడు నాకు వచ్చినటువంటి రోగం నేను మందేష్టపోతుందా, ఎదుటివాడు మందేటపోతుందా? నాకేస్తేనే పోతుందమ్మా. ఇప్పుడు సంకల్పం ఎవరికి వచ్చింది? నాకే. బ్రహ్మకి వచ్చిందా, తెలివికి వచ్చిందా? బ్రహ్మకే సంకల్పం లేదమ్మా, వాడికి అసలు ఏం అవసరం కదా. ఇప్పుడు ఏదో జీవుని అనుకుని ఆటగా ఆడే కూర్చోదు వాడికి అన్ని. బ్రహ్మకు విరక్తి చేశాడు 4 తలకాయలతో ఆకారం చేస్తే 3 నిలబడ్డాయి. చిత్తము, మనసు, బుద్ధి నిలబడ్డాయి. అహంకారాన్ని దురిమేశాడు. ఇక నువ్వు పూజకు అర్హత లేదు అన్నాడు. అంటే ఇప్పుడు మనసున్నా, బుద్ధున్నా, చిత్తమున్నా పూజకు అర్హత కాదు. నువ్వు దేన్ని పూజిస్తావు? నువ్వే అయి ఉంటే వాకిలు ఉడుస్తావా, ఇల్లు ఉడుస్తావా, పాటిమాం కడుగుతావా? ఇవన్నీ దేనికి? వాడి కోసమా?
నాగబెట్టరకాయ లేదుగా. ఉమ్, ఇప్పుడు చేస్తున్నదంతా దేనికి? బ్రహ్మకి. ఉమ్. అంటే నాకు నేనే చేసుకున్నా అన్ని. భూమి, నీరు, నిప్పు, గాలి. పంచభూతాలు అన్ని ఇక్కడున్నా. ఇవి ఆకాశం అనేది కనపడుతుందా? కొనపద్దు కానీ ఆకాశంలో అన్ని ఉన్నాయి. ఇప్పుడు అట్లా ఉంది ఆత్మలు. ఆకుల్లో అన్ని ఉన్నాయి. మనకి ఇంకేమిటి కావాల్సింది ఏం అవసరంలా. సంకల్పం వల్ల రెండో వాడి అవుతున్నావు. ఇప్పుడు సంకల్ప నిరోధం అయింది, అహంకారం పోయింది. ఒకటిగానే ఉంటాడు వాడు. అప్పుడు గాలి, నిప్పు, నీరు నిన్నేమైనా ముందుతాయా? అవి భూమి మీద ఉంటాయి కదా, భూమి మీదే ఉంటాయి కదా, ఆకాశంలో గడవు కదా. అలాగే నీ మనోబుద్ధి చిత్తం అనేవి అహంకారాన్ని జనరేట్ చేస్తే నువ్వు మళ్ళీ జన్మకు రావు. అర్థమైందా? ఏ వికారాలు రాకూడదు వాడికి. వచ్చాయంటే దాన్ని దృష్టితో తుంచేయాలి. సంకల్పాన్ని పెట్టలేదు, శరీరమే కల్పించుకున్నానే. ఇంకా దీనికి అనేక శరీరాల మీద వికారాలు. అదే దీని వికారాలే నేను చూసుకోలేదు. దానికి కాళ్ళు నొప్పి, కాళ్ళు నొప్పి, మోటార్ నొప్పుతున్నాయి అంటుంది, అక్కడికి నొప్పుతుంది, ఎన్ని రకాలు చేస్తుంది చేస్తుంది. ఈ వికారాలన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే నా సంకల్పమా లేకున్న స్థితే. సృష్టి బ్రహ్మ, స్థితి విష్ణు, లయం వెళ్ళలా. అదేమ్మా, ఏది ఏ సంకల్పం రాకూడదు, వచ్చిందంటే దోష దృష్టితో తుంచుకోవాలి. వెళ్తే చాలు, గంగలో మొత్తము అని రామనాథన్ గారు చెప్పారు. దోష దర్శనం చెయ్యి. దోషి లోపల ఉన్నాడు, దోషి చీపుడు కల్పించుకున్న శరీరం మీద భ్రమ కలిగి ఉన్నాడు. కల్పించుకున్న శరీరం ఎక్కడిపోతుంది, భ్రమలు వదిలిపెడతాను, నేను బ్రహ్మని. సృష్టి రహస్యమే ఇంత. సృష్టి నాకంటే వేరుగా లేదు, నాలో నుంచే వస్తున్నాయి. నేను అనేకమైన ఒకదాంతో అంటాను. ఆకాశం కుండలో నీళ్లు పోస్తే ఆకాశం అందులో కనపడినట్టుగా, ఆకాశం అతికిందా, కుండ కతికిందా, నీళ్ళ కతికిందా? దేనికంటే ఏమి అంటారు. భూమి మీద పెట్టినందుకు భూమి కతికిందా? దేనికంటారు మరి. అట్లాగే శరీరానికి కతికిందా, మనసు కతికిందా, బుద్ధి కతికిందా? దేనికంటారు అది. జాగ్రత్తగా విచారణ చేస్తే అన్ని మనకు అందుతాయి. నిర్వికల్పత నాటి అంటే ఇదే. అంతేనమ్మా, అంతే అంతే. అంటే ఏం కోరికలు వచ్చాయంటే దాన్ని తుంచేయాలి. ఇంకా ఎన్నిసార్లు దళముడి పట్టాలి. అది సవికల్ప సమాధి. సవికల్ప సమాధిలో గద్దానం అయితే సవికల్ప సమాధి, విషయాలు అయితే సవికల్ప సమాధి, అంతర్శబ్దం, అంతరదృశ్యం, ఎన్ని రకాలు ఉన్నాయి సమాధులు. 8 రకాలు ఉన్నాయి. ఉపనిషత్తులో ఎలకాల 16 చెప్పారు. ఉన్నవి 2 అయితే నువ్వు సవికల్ప సమాధిలో ఉంటే నీకు విచారణ కావాలి, విషయం గ్రహించాలి. అన్ని రకాల స్థితుల్లో నువ్వు స్థిరపడేదాకా నువ్వు రావు.
అదే నిర్వికల్ప సమాధి పొందామనుకో హాయిగా ఉంటాం. ఇప్పుడు నిర్వికల్ప సమాధికి దోహదం చేస్తుంది సవికల్ప సమాధి. ఇప్పుడు సవికల్ప సమాధి వేరు కాదు, నిర్వికల్ప సమాధి కాదు, వేరు. సత్తు వేరు కాదు, చిత్తు వేరు కాదు. సత్యం వేరు కాదు, చైతన్యం వేరు కాదు. ప్రకృతి వేరు కాదు, పరమాత్మ వేరు కాదు. ఇట్లా మళ్ళీ చెప్పుకుంటూ వస్తాడు. అర్థమైందా? సవికల్ప సమాధి అంటే కోరికలు లేకుండా ఉండటం కదండి. కోరిక పువ్వుకే కోరిక అండి. చెట్టుకు పువ్వు వస్తే ఎవరు కోరుతున్నారు? దేవుడి మీద పెట్టాలని, తనలో పెట్టుకోవాలని, గుళ్ళో తీసుకెళ్లాలని బ్రహ్మమే కోరుతున్నారండి. పువ్వు కోరుతున్నారా? బ్రహ్మం కోస్తున్నది. బ్రహ్మం కోరిక ఎందుకు దానికి? మరి ఎవరు కోస్తున్నారు? వాసన కోస్తున్నది. సువాసనతో హాయిగా ఉంటే తీసుకునేవాడు దాన్ని బాగుందని బాగుండలేదని వాడు కోరుకుంటాడు. వాడు మనసుకే అన్ని, మనసు అనే దానికే అన్ని, మనసుకే అన్ని. అదే జీవత్వం. అదే జీవాత్మ. జీవత్వం పోయి తత్వంలో ప్రవేశిస్తే అసలు కలుపుకో. ఒరే నువ్వు జీవుడు కాదురా, నువ్వు బ్రహ్మ సృష్టి రహస్యమే అంటారా పిచ్చివాడా, ఇంకా సృష్టి చేసి ఎందుకు భ్రమపడతావురా? నీలోనే ఉంది కదా సృష్టి అని ఎప్పటికప్పుడు బ్రహ్మగా మెడుకు తెచ్చుకోవడం. అది మనసుకి చేసే బోధ. ఇప్పుడు పరమాత్మ జీవాత్మకి చేసే బోధే ఈ భగవద్గీత. జై గురుదేవా. నమస్కారం అమ్మ. లోకా సమస్తా సుఖినో భవంతు. జై శ్రీరామ్. అహం బ్రహ్మాస్మి. జై గురుదేవమ్మ. నమస్కారం తల్లి. నమస్కారం.